అమ్మా నాన్న అని పిలిపించుకోవాలని అందరూ ఆరాటపడతారు. కొందరికి మాత్రం రకరకాల కారణాల వల్ల సాధారణ పరిస్థితుల్లో ఆ భాగ్యం దక్కదు. అంత మాత్రాన నిరాశపడక్కర్లేదు. ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి వారికి టెస్ట్ ట్యూబ్ బేబీ కేంద్రాలు వరంగా చెప్పుకోవచ్చు. ఇలా ఒకే ఆసుపత్రిలో టెస్ట్ ట్యూబ్ బేబీ విధానం ద్వారా పుట్టిన పిల్లలందరూ భాగ్యనగరంలో ఒకే వేదికపై చేరి సందడి చేశారు. ఒక్కచోట చేరి కేరింతలు కొడుతున్న ఈ పిల్లలంతా టెస్ట్ ట్యూబ్ బేబీలు. సంతానలేమితో కుమిలిపోయిన భార్యాభర్తలకు పుట్టిన వరాల మూటలు. వివిధ కారణాలతో సంతానయోగానికి ఆలస్యమైన ఈ కుటుంబాల్లో హైదరాబాద్ అను టెస్ట్ ట్యూబ్ బేబీ కేంద్రం వెలుగులు తీసుకొచ్చింది. అను టెస్ట్ ట్యూబ్ బేబీ కేంద్రం నిర్వాహకులు టెస్ట్ ట్యూబ్ పిల్లలతో పాటు వారి తల్లిదండ్రుల్ని ఆహ్వానించి హైదరాబాద్ జలవిహార్లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి హాజరైన తల్లిదండ్రులు ఈ ఆసుపత్రి అందించిన సహకారాన్ని గుర్తు చేసుకున్నారు. డాక్టర్ అనురాధతో పాటు వైద్యులందరినీ సత్కరించారు. డాక్టర్ దగ్గరికి ఆల్మోస్ట్ ఇక్కడే చూయించుకున్నాము అనమాట. 10 years వస్తూనే ఉన్నాము. మధ్యలో అబార్షన్స్ అట్లా అయ్యేవి. మొత్తానికి కన్సీవ్ ఫ్రాడింగ్ అనేది లేకుండా కరెక్ట్ మాకు చెప్పేది అవుతుంది కాదని అని చెప్పింది. 30-40% చెప్పింది మాకు ఫస్ట్ ఒక 1 year తిరిగినాక 1 year లోపల మాకు సక్సెస్ అయిపోయింది. అంటే ఎక్కువ బర్డన్ లేకుండా సాధారణ మనకు అందుబాటులో ఉండే వైద్యం చేశారు. దానివల్ల మాకు ఈ బాబు జన్మించాడు. చాలా సంతోషంగా హ్యాపీగా జీవితాంతం మాకు రుణపడి ఉంటామని. నాకు పెళ్ళైనాక 20 years తర్వాత డాక్టర్ అనురాధ మేడం ట్రీట్మెంట్తో నాకు బాబు పుట్టిండు. మేడం పేరుతోనే నేను మా బాబుకి పేరు పెట్టుకున్నా. He's our second son and this also we have taken treatment at Dr. Anu's only and by God's grace we are doing good. బట్ ఏంటంటే చాలా రోజులు వెయిట్ చేయడం వలన కొంచెం డిప్రెషన్ అలాంటివన్నీ కూడా ఆవిడకి తొలగిపోవడం జరిగింది ఈ సంతానం ద్వారా. వీఆర్ సో హ్యాపీ. ఇప్పుడైతే అసలు చెప్పలేము ఇంకా మాటలు. అంటే హోప్ లూజ్ అవ్వద్దు. మెయిన్ పేషెన్స్ అన్నమాట. హైదరాబాద్లో 1994లో ఏర్పాటైన ఈ కేంద్రం ఏడాదిలోనే తొలి టెస్ట్ ట్యూబ్ బేబీని అందించింది. అప్పటి నుంచి 22 ఏళ్లలో సుమారు 6,000 మంది శిశువులకు ప్రాణం పోసింది. మొదట్లో భార్యాభర్తల్లో అవగాహనలేమి కారణంగా ఐవీఎఫ్ చికిత్సలో కేవలం 5-10% విజయవంతమయ్యేవి. ప్రస్తుతం అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో 40-50% పెరిగింది. టెస్ట్ ట్యూబ్ బేబీ జననంపై ఉన్న అపోహలను సైతం అను టెస్ట్ ట్యూబ్ బేబీ కేంద్రం తొలగించే ప్రయత్నం చేస్తోంది. అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇన్ఫర్టిలిటీలో వస్తారు. అయితే అట్లానే అందరికీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అవసరం ఉండదు. కొంతమందికి మాత్రమే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. దాదాపుగా 50-60% సింపుల్ ట్రీట్మెంట్స్లోనే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ ఒక 40%కి మిగతా కారణాల వల్ల కానీ ఈ ట్రీట్మెంట్స్లో ప్రెగ్నెన్సీ రాకపోయినా అప్పుడు ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్ అవసరం పడవచ్చు. ఐవీఎఫ్ను 100% విజయవంతం చేసేందుకు అను టెస్ట్ ట్యూబ్ కేంద్రం మరిన్ని పరిశోధనలు చేస్తోంది.